ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు కుమారుడికి నీతిశాస్త్రము, న్యాయశాస్త్రము, దాని లోపల ఉండేటటువంటి అంతరార్థము, అలాగే రాజు మంత్రుల పట్ల, ఇతరత్ర మిగతా అమాత్యుల పట్ల, కరణీయుల పట్ల, రాజ్యం వెలుపల ఉండేవారి పట్ల, లోపల ఉండేవారి పట్ల, అరణ్యంలో ఉండేవారి పట్ల ఎలాగ మహారాజు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేయాలి, అందులో ఉండేటటువంటి మెలకువల గురించి నువ్వు నేర్చుకున్నావు కదా, దాని వివరం చెప్పు అని హిరణ్యకశిపుడు కుమారుణ్ణి అడిగితే, కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఇలా చెబుతున్నాడు. మిత్రుత్వము, శత్రుత్వము, మంచి చెడు, ఆడ మగ, దేవుడు దెయ్యము, ఇవి ఏవి కూడా నాకు రెండుగా కనిపించటం లేదు. నాకు కనిపించిందల్లా ఒక్కటే, అది విష్ణువే. ఆ విష్ణువే నాకు సర్వాంతర్యామిగా సర్వము యందు కూడా నాకు దర్శనమిస్తుంటే, వీడు మిత్రుడని, వాడు శత్రువుడని, వీళ్ళు మధ్యస్థములని, వీళ్ళు కరణీయుదులని, వీళ్ళు అమాత్యులని, మంత్రులని, ఇన్ని భేదాలు నాకు ఉండవు కదా తండ్రి, అంచేత నాకు సర్వము విష్ణువే కనిపిస్తున్నాడు సుమా అని ఆ తండ్రితో ప్రహ్లాద కుమారుడు పలికేటటువంటి పరమాద్భుతమైనటువంటి సన్నివేశం దగ్గర మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి శ్లోకాలలో ఏతద్విజానాత సర్వం జగతు స్థావర జంగమం ద్రష్టవ్య మాత్మవతు విష్ణోర్యతోయం విశ్వరూపధృహు. విష్ణువు విశ్వరూపుడై ఉన్నాడు కదా, విశ్వరూపుడై కనిపించేటటువంటి విష్ణువు నాకు రెండుగా కనిపించటం లేదు. దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు, సరీసృపాలు అన్నీ కూడా నా అనంతరి రూపమే కదా, విష్ణువు కన్నా వేరుగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నది తప్పిస్తే విష్ణువు నుంచి కలిసి ఉండేటటువంటి మార్గం కాదు, కలిసి ఉండేటటువంటి విధానము కాదు. రెండుగా కనిపించేటటువంటిది ఆయనే ఒక్కడుగా నాకు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈ సంగతి తెలిసినటువంటి వారు ఎవరైనా సరే స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచర జగత్తునంతా అంతర్యామి అయిన ఆత్మలాగా చూడాలి. అంతర్యామి అయిన ఆత్మలాగా అంటే తనలోనే విష్ణువు ఉన్నాడు, విష్ణువు తన స్వరూపమై ఉన్నాడు, ఆ విష్ణువే సర్వ జగత్తు యందు ఉన్నాడు. విష్ణువు తక్క మరొకటి లేదు అనేటటువంటి భావన ఏ మానవుడికైతే కలుగుతుందో ఆ మానవుడు చక్కగా పరమపద సోపాన పదాన్ని చేరుతాడు అని ప్రహ్లాదుడు ఇక్కడ చెబుతూ, విష్ణువే విశ్వరూపుడు కదా తండ్రి అని చెప్తారు. చెప్పిన తర్వాత మరొక్క మాట ఆ ప్రహ్లాద కుమారుడు వచించిన తర్వాత హిరణ్యకశిపుడి తాలూకా రాక్షసత్వము అన్నదానికి మరొక మచ్చుతోనక కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ ఘట్టం దగ్గర. యావం జ్ఞాతేన భగవాన్ అనాదిహి పరమేశ్వర ప్రసీదచ్యుతస్తస్మిన్ ప్రసన్నే క్లేశసంక్షయ. ఇది పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇట్లు తెలిసిన వాని యందు ఆ భగవంతుడైన అనాది అయిన పరమేశ్వరుడైన అచ్యుతుడు ప్రసన్నుడు కాగలడు. ఎలా తెలియాలి? భగవంతుడే, అది విష్ణువ, గణపత, సుబ్రహ్మణ్య స్వామ. మనం విష్ణు పురాణం చెప్తున్నాం కాబట్టి విష్ణు పురాణంలో సుప్రీం విష్ణుమూర్తి కదా. అలాగే అమ్మవారి పురాణం వచ్చేసరికి, బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి అమ్మవారు లలితాదేవి తాలూకు వైభవం కనిపిస్తుంది కదా. శివపురాణానికి వచ్చేసరికి శివుడి తాలూకు వైభవం కనిపిస్తుంది కదా. అలాగే బ్రహ్మపురాణానికి వచ్చేసరికి బ్రహ్మ తాలూకు వైభవం కనిపిస్తుంది కదా.
అక్కడ ఇన్ని రకాలుగా కనిపించినా సరే పదార్థాలు వేరైనా పదాలు వేరైనా పదార్థం ఒకటే కదా. జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాట. సమస్తము యందు భగవంతుడై ఉన్నాడు. ఆ భగవంతుడు నామాలు వేరైనా రూపాలు వేరైనా ఏకైక శక్తి పరమేశ్వరస్య, ఒక్క శక్తిగానే ఒక్క మూర్తిగానే ఒక్కలుగానే ఉన్నారు కదా. ఆయనే విష్ణువు అని ప్రహ్లాదుడు గట్టిగా నమ్మాడు కాబట్టి అటువంటి విష్ణువు ప్రహ్లాదుడిలాగా ఏ మానవుడైతే విష్ణువుని ప్రార్థిస్తారో, విష్ణు పాదములను పట్టుకొని ప్రాధేయపడతారో అతని యందు ఆ విష్ణువు సర్వ అవస్థల యందు ప్రసన్నుడు కాగలడు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా సరే చూడండి, ప్రహ్లాదోపాఖ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి హిరణ్యకశిపుడు ఎన్ని ఇబ్బందులు ఎదురు చేశారు ప్రహ్లాదుడికి. అన్ని ఇబ్బందుల యందు విష్ణువే నిలబడి కాపాడాడు కదా. అలాగా ఏ మానవుడైతే ప్రహ్లాదుడిలాగా విష్ణువును పట్టుకుంటాడో, భగవంతుణ్ణి పట్టుకుంటాడో, భగవంతుణ్ణి మనస్సు యందు మగ్నం చేసుకుంటాడో, భక్తి అనేటటువంటిది భగవంతుడి పాదాల చేరక చెందాలి అనేటటువంటి విధానంతో ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మెలుగుతాడో ఆ ప్రకారంగా అంతటి భక్తిపరుడైనటువంటి మానవులందరికీ కూడా భగవంతుడు సర్వకాల సర్వావస్థల యందు ప్రసన్నుడు కాగలడు అని ప్రహ్లాదుడు చెబుతూ, ఆయన ప్రసన్నుడైతే సమస్త క్లేశాలు నశిస్తాయి సుమా అని ప్రహ్లాద కుమారుడు చెప్పారు హిరణ్యకశిపుడికి. అక్కడ ఆ ఘట్టం దగ్గర వచ్చి ఆగిన తర్వాత ఈ ప్రహ్లాద కుమారుడు చెప్పినదంతా విన్నాడు హిరణ్యకశిపుడు. రాక్షసత్వము అంటే ఇక్కడ మరొకసారి ఆ హిరణ్యకశిపుడిలోంచి బయటపడుతుంది. ఎలాగన్నది, ఏతచ్ఛ్రుత్వాత్ కోపేన సముత్థాయ వరాసనాత్ హిరణ్యకశిపుః పుత్రం వదా వక్షస్య తాడయతు. ఇంత జరిగిన తర్వాత ఈ రీతిగా పలిగినటువంటి కుమారుణ్ణి చూచి కోపంతో ఊగిపోయినటువంటి హిరణ్యకశిపుడు మండిపడుతూ భగమని మండిపడుతూ హిరణ్యకశిపుడు ఉన్నతాసనం నుంచి ఒక్క ఉదుటులు లేచి కొడుకును కాలితో గుండెలపై తన్నాడు. పుత్రగాత్ర పరిష్వంగము అని మనం రామాయణ భారత భాగవతాల్లో చదువుకున్నాం. పుత్రుడు తాలూక శరీరాన్ని తాకినంత మాత్రాన పితరుడు ఎంత సంతోషిస్తాడో కదా. అలాంటి సంతోషాన్ని పొందకుండా హిరణ్యకశిపుడు రాక్షసత్వంతో ఇక్కడ మరొకసారి బయటపడుతుంది రాక్షసత్వం హిరణ్యకశిపుడు తాలూక బుద్ధిలోంచి. ఆయన కూర్చున్నటువంటి ఉన్నతాసనం నుంచి పైకి ఒక్క ఉదుటను లేచి కొడుకు తాలూక గుండెలపై తన పాదాలతో తన్నాడు. తనడమే కాదు, ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడు పరాశరుడు వారు. ఏంటి లైవ్ టెలికాస్ట్ అంటే, కూర్చున్నటువంటి హిరణ్యకశిపుడు ఎలా లేచి కుమారుని తన్నాడు అంటూ ఉవాచ చ స కోపేన సామర్ష ప్రజ్వలన్నివ నిష్పిప్య పాణినా పాణిం హంతు కామో జగత్ యథా. చాలా జాగ్రత్తగా క్రోధంతో ఊగిపోతూ అసహనంతో ఒక చేతిని మరొక చేతితో నొక్కుకుంటూ జగత్సంహారానికి సిద్ధపడినట్టు మండిపడుతూ ఇలా పలికాడు హిరణ్యకశిపుడు. కుమారుణ్ణి చంపాలనేటటువంటి భావం కాదు కదా ఇక్కడ చెప్పేటటువంటి శ్లోకంలో. జగత్ యథ హంతు కామో జగత్ యథ, జగత్ సంహారానికి పూనుకున్నటువంటి వాడై అంత కోపగించుకుంటూ కుమారుడి మీద ఒక చేతితో మరొక చేతిని నొక్కుకుంటూ, అంటే వేళ్లు విరుస్తూ, మన భాషలో చెప్పాలంటే వేళ్లు విరుస్తూ ఊగిపోతూ మండిపడుతూ ఇలాగా ఇంకా ఉండేటటువంటి అక్కడ హిరణ్యకశిపుడి దగ్గర పనిచేసేటటువంటి కింకరుల దగ్గర ఇలా పలుకుతున్నాడు. హే విప్రచిత్తే, హే రాహో, హే బలైష మహార్ణవే, నాగపాశై దృఢైర్బధ్వా క్షిప్యతాం మా విలంబ్యతాం. నా ఆజ్ఞ వినండి, వినండి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి అని చెబుతున్నాడు అక్కడ ఉండేటటువంటి కింకరులకి. ఎవరా కింకరుడు? హే విప్రచిత్తి అనేటటువంటి ఒక కింకరుడు. హే రాహు గ్రహాలలో ఒకడైనటువంటి ఒక రాహువు, అతని పేరుగా ఉండేటటువంటి మరొక రాక్షసుడు. హే బల అనేటటువంటి మరొక రాక్షసుడు. వాళ్ళందరినీ పిలిచాడు. ఈ దురాత్ముని, ఈ దుష్టబుద్ధిని, ఈ మందమతిని నాగపాశముల చేత బంధించండి. నాగపాశముల చేత బంధించి సముద్రంలో పడివేయండి. వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడానికి వీలు లేదు సుమా. ఇది ఆలస్యం చేయకుండా చెయ్యండి ఈ పని అని ఆ హిరణ్యకశిపుడు చెబుతూ
అన్యథా సకలో లోకస్తథా దైతేజ దానవాహ అనుయాంత్యంతి మూఢస్య మమ మతమన్య దురాత్మాః. ఈ దురాత్మలు చేసేటటువంటి పని వలన సమస్త సకల లోకాలు, సమస్త దైత్య దానవుల తాలూకా కుటుంబాలు ఈ దురాత్ముడైనటువంటి మూఢుని మతాన్ని అనుసరిస్తాయి అని. చూడండి, చాలా పూర్వకాలంలో ఎప్పుడో విష్ణు పురాణంలోనే చెప్పాడు. మూఢత్వంతో కూడుకుండేటటువంటి మతాలు ఉద్భవించడమే కాదు, ఈ రాక్షసులు అంటే ఎవరి తాలూకా స్వధర్మం వాళ్ళు పాటించకుండా ఆ స్వధర్మం నుంచి బయటకు వచ్చి మూఢత్వంలోనికి వెళ్తారు సుమ అని హిరణ్యకశిపుడు ఆనాడే చెప్పాడు. అంటే ఇక్కడ హిరణ్యకశిపుడు పాలించేటటువంటి ధర్మము వేరు, రాక్షసత్వంతో కూడుకునేటువంటి ధర్మం. ప్రహ్లాదుడు పాలించేటటువంటి ధర్మం భగవంతుడి పాదాలను పట్టుకోవాలి అనేటటువంటి బాధ. ఈ రెండింటి మధ్యన హస్తిమశకాంతర భేదం ఉన్నది. ఒకటి తూర్పు అయితే ఇంకోటి పడమర, ఇంకొకటి సూర్యోదయం అయితే ఇంకోటి సూర్యాస్తమయం. అంత భేదం ఉన్నది కదా. కానీ హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఈ మూఢుడు నడిచేటటువంటి మార్గాన్ని అందరూ ఎంచుకుంటే ప్రమాదం అవుతుంది సమస్తమైనటువంటి దైత్యులకి దానవులకి సుమ. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని నాగపాశములతో బంధించి సముద్రం ముందు పడివేయండి అని చెబుతూ బహుశో వారితో అస్మాభిరయం పాపస్తథా పరై స్తుతిం కరోతి దుష్టానాం వధ ఏవోపకారక. బహు విధాల మనం వారించి చూచాము, ఎన్ని విధాలుగా నచ్చజెప్పాము ఈ కుమారుడికి. అయినా సరే ఈ పాపాత్ముడు పరులకు ప్రీతి కొలిగే శత్రుస్తోత్రమే చేస్తున్నాడు. అటువంటి దుష్టులను మట్టు పెట్టడమే మనకు ఉపకారం అవుతుంది అని అక్కడ ఉండేటటువంటి కింకరులకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత తతస్థే సత్వరా దైత్య బంధత్వాం బధ్వాతం నాగబంధనై భర్తురాజ్ఞాం పరిష్కృత్య చిక్షుపు సలిలాశయే. ఆ ఉన్న రాక్షస సమూహం అంతా కూడా ఈ కుమారుణ్ణి ప్రహ్లాదు కుమారుణ్ణి ఆ కట్టు విడనటువంటి నాగపాశముల చేత బంధించి వారందరూ కూడా ఆ దైత్య ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి సముద్రంలోకి విసిరివేశారు. ఆ తర్వాత తతశ్చ చాలచలత ప్రహ్లాదేన మహార్ణవ ఉద్వేలో భూతు పరం క్షోభ ముపేత్యచ సమహంతత. సముద్రం క్షోభించిపోయింది. ప్రహ్లాదు కుమారుడిని నాగపాశములతో బంధించి సముద్రంలో విసిరివేస్తే మునిగిపోవాలి ప్రహ్లాదు కుమారుడు, కానీ ములగలేదు. ములగకుండా సముద్రం మీద తేలియాడుతున్నాడు ఆ నాగపాశముల చేత బంధించబడ్డటువంటి ప్రహ్లాదు కుమారుడు. అది చూసినటువంటి సముద్రుడు మొత్తం తను క్షోభించాడు, మొత్తం భూమండలాన్ని క్షోభకు గురి చేశాడు. అంటే ప్రహ్లాదుడు వంటి భక్తివరుడైనటువంటి మహానుభావుడికి ఇంతటి కష్టాన్ని కలిగిస్తున్నాడే హిరణ్యకశిపుడు అనేటటువంటి బాధతో ఆ సముద్రుడు మొత్తం భూలోకాన్ని చుట్టచుట్టేశాడని ఇక్కడ చెప్తున్నారు. కానీ నీటిపై ప్రహ్లాదుడు తేలియాడుతూ ఉంటే మహాసముద్రం అన్ని వైపుల నుండి శోభన కలగజేస్తూ తాను క్షోభిస్తూ ఉప్పొంగిపోయింది. సముద్రం ఒక్కసారి ఉప్పొంగితే ఎలా ఉంటుందన్నది మనం సునామీ అనేటటువంటి ఘటనలో చూశాము. అయితే భూర్లోకమఖిలం దృష్ట్వా ప్లావ్యమానం మహాంభస హిరణ్యకశిపుః దైత్యా నిదమః మహామతే. ఓ మహాబుద్ధిమంతుడు అయినటువంటి ఓ మైత్రేయ మహర్షి, ఆ మహాసముద్ర జలాలలో భూలోకమంతా తేలియాడటం చూసి హిరణ్యకశిపుడు మైల్లి దైత్యులతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఇంకా హిరణ్యకశిపుడిలో రాక్షసత్వం ఇంకా పోలేదు. మృత్యువు ఆ హిరణ్యకశిపుడిని కబళించి వేసినంత వరకు కూడా ఆయనలో ఉండేటటువంటి రాక్షసత్వం పోదు. ఇక్కడ హిరణ్యకశిపుడు చేసేటటువంటి ఘట్టం మనందరికీ ఒక కనువిప్పు కలగాలి. మంచి మీద చెడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆఖరికి గెలిచేది మంచే. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగేటప్పుడు అధర్మం మొదట ఎన్ని విధాలుగా జయించాలి అని ధర్మాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆఖరిగా జయించేది ధర్మమే. ఏ మానవుడైతే ధర్మ మార్గం గుండా నడుచుకుంటాడో ఆ మానవుడు సర్వకాలముల యందు జయించగలుగుతాడు అన్నది ఈ ఘట్టం దగ్గర మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటిది. ఎందుకు అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుని చంపివేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడో అన్ని విధాల నుంచి కూడా భగవంతుడు ధర్మబద్ధుడైనటువంటి హిరణ్యకశిపుడిని రక్షించుకున్నాడు. అలాగే మనం కూడా ఈ సంసారం అనేటటువంటి సాగరంలో కలి ప్రభావానికి లోనై
ఈ మహాభయంకరమైనటువంటి కలియుగం అనేటటువంటి మహాసముద్రంలో పడి తేలియాడుతూ కొట్టుకుంటూ ఉండేటప్పుడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఏ మానవుడు పాదాలు పట్టుకుంటాడో భగవంతుడి పాదాలు, అట్టి మానవుడికి మహావిష్ణువు తాలూకా సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి అన్నది ఈ ఘట్టం. అంచేత అందరూ కూడా ప్రహ్లాదుడి వంటి భక్తిని పోనండి. ప్రహ్లాదుడి వంటి నిర్దిష్టమైనటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సును కలిగి ఉండండి. చిన్న చిన్న ఆటంకాలకే మనం తల్లదిల్లిపోతున్నాం కదా, అటువంటి సమస్యలు ఇంకా మనకి రాకుండా ఉండాలని భగవంతుడి పాదాలని పట్టుకొని ప్రార్థించండి. భగవంతుడు సర్వకాలములందు మనకి వెన్నంటి ఉండి నడిపిస్తాడు. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మందికి వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.